ఇక్కడ అగ్న సుఖమారాధ్య సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మ అపి నరం రంజయతి. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి. జ్ఞానం ఉన్నవాడికి చెప్పొచ్చు, లేని వాడికి మొదలు పెట్టొచ్చు. అటు ఇటు సగం జ్ఞానంతో ఉండేవాడిని ఏమీ చేయలేం. నాకు తెలుసు అనుకుంటాడు, అట్ ద సేమ్ టైం పూర్తిగా ఏది తెలియదు. ఇలాంటి వాళ్ళని ఏంటంటే ఇక హ్యాండ్ హోల్డ్ చేసి ఇది తప్పు ఇది రైట్ అని పర్సనలైజ్ చేయాలి మనం. దానికోసమే ఈ శిక్ష అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు నేను కోచింగ్ రమ్మన్నాను అనుకోండి, ఈయన ఆయన వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం డబ్బులు తీసుకోవడానికి నన్ను మళ్ళీ కోచింగ్ జాయిన్ అవ్వమంటున్నాడు అంటాడు. పరిస్థితులు అలాగే ఉన్నాయి. సో ఐ మీన్ దట్స్ ఆ మాట చెప్పడానికి నాకే నోరు రాదు. రైట్, నాయన నువ్వు వచ్చి మరి ఫైన్ ట్యూన్ అన్నా చేసుకుని ఆయన నీకు టైం స్పెండ్ చేయాలి. ఒక మనిషి, ఆ మనిషి దాదాపు ఐఐటీలో చదువుకొని ఒక 5-6 సార్లు ఇంటర్వ్యూకి పోయి నీకు టైం స్పెండ్ చేస్తున్నాడు. ఆ అబ్బాయికి ఆ ఖర్చును నువ్వు పెట్టుకొని అది చూసుకో అని చెప్తాను నేను. లేకపోతే అటు ఇటు కాకుండా అయిపోతావు, నువ్వు అటెంప్ట్లు అయిపోతా ఉంటాయి, వయసు అయిపోతా ఉంటుంది, 30 ఏళ్ళు దాటిపోతాయి, జీవితంలో నష్టపోతావు. దట్స్ వాట్ ఐ సజెస్ట్.